ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి టెట్లో భాగంగా సైకాలజీలోని మొదటి యూనిట్ అయిన శిశు వికాసం, పెరుగుదల, వికాసం, పరిపక్వత గురించి ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఈ యొక్క అంశాల నుండి ఖచ్చితంగా ప్రతిసారి 2 బిట్లు అయితే వస్తున్నాయి కనుక ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం అయితే చేయండి. శాస్త్రీయంగా ఫలదీకరణం చెందిన మానవ కణం నుండి ఈ యొక్క జీవక్రియ అనేది ప్రారంభమవుతుంది. శిశువు జన్మించి వయోజనుడిగా ఎదిగి వార్ధక్యంతో అంతిమ దశకు చేరుకొని శైథిల్యం చెందే వరకు జరిగే ప్రక్రియనే పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతలుగా భావిస్తాము. మనోవిజ్ఞాన శాస్త్రంలోని ప్రతి అంశాన్ని కూడా మనం ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తాము. మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రతి అంశాన్ని ప్రవర్తన రూపంలోనే అధ్యయనం చేస్తాము. ప్రవర్తన అనగా వ్యక్తి యొక్క చర్యలే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏమిటంటే వ్యక్తి యొక్క చర్యలే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనగా మనము చెప్పవచ్చు. ఒక జీవిలోని అనేక రకాల సమస్త కార్యక్రమాల సముదాయాన్నే ఈ యొక్క సముదాయాన్నే మనం ప్రవర్తనగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఒక జీవిలోని అనేక నిర్దిష్టమైన ప్రతిస్పందనల సముదాయమే మనము ప్రవర్తనగా చెప్పవచ్చు. మరి వ్యక్తి యొక్క ప్రవర్తనను కొన్ని అంశాలు అయితే ప్రభావితం చేస్తాయి. కొన్ని అంశాలు అనేవి ప్రభావితం చేస్తాయి. ఏంటి సార్ అంటే అవి పెరుగుదల, అదేవిధంగా వికాసము, పరిపక్వత. ఈ యొక్క పెరుగుదల, అదేవిధంగా వికాసము, పరిపక్వత, దీన్ని మనము పరిణితి అంటాము. ఈ యొక్క 3 అంశాలు అనేవి వ్యక్తి యొక్క ప్రవర్తనను మరి ఇవి ప్రభావితం చేస్తాయి. పెరుగుదల అంటే ఏమిటంటే వ్యక్తి శారీరక అవయవాలలో వచ్చేటువంటి మార్పును మనము పెరుగుదల అంటాము. వ్యక్తి యొక్క శారీరక పెరుగుదలలో అంటే శారీరక అవయవాలలో, ప్రధానంగా శారీరక అవయవాలలో వచ్చేటువంటి ఈ యొక్క మార్పును మనం పెరుగుదల అంటాం. అంటే శరీరం అనేది పెరుగుతూ ఉందన్నమాట. అంటే చిన్నగా ఉన్న చెయ్యి పెద్దగా అవటం, చిన్నగా ఉన్న కాలు పెద్దగా పెరగడం, అదేవిధంగా చిన్నగా ఉన్న చెవి అనేది మరి పెద్దగా పెరగడం, ఈ విధంగా శారీరక అవయవాలు వచ్చేటువంటి ఈ యొక్క మార్పును మనం ఏంటంటే ఈ యొక్క వ్యక్తి యొక్క శారీరక అవయవాలకు వచ్చినటువంటి ఈ యొక్క మార్పును అంటే పెరుగుదల, దీన్ని మనము గ్రోత్ అంటాము. ఇక రెండవది వికాసము. దీన్ని మనము అభివృద్ధి అని కూడా అంటామండి. వికాసము లేదా అభివృద్ధి అని కూడా దీన్ని అంటాము. దీన్ని మనం ఇంగ్లీష్లో డెవలప్మెంట్ అంటాం. వికాసము లేదా అభివృద్ధి అనేది వ్యక్తి యొక్క మానసిక అంశాలు వచ్చినటువంటి మార్పు అండి. అంటే వ్యక్తి యొక్క మానసిక అంశాలలో వచ్చినటువంటి మార్పును మనం అంటే వికాసము లేదా అభివృద్ధి అంటాము. దీన్ని మనం డెవలప్మెంట్ అంటాం. ఇక నెక్స్ట్ 3వ అంశము పరిపక్వత లేదా పరిణతి. వ్యక్తి పుట్టుకతో వచ్చినటువంటి సామర్థ్యాలలో మార్పును, వ్యక్తికి పుట్టుకతో వచ్చినటువంటి కొన్ని సామర్థ్యాలు ఉంటాయండి. ఈ యొక్క వ్యక్తి పుట్టినప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క
పుట్టుకతో వచ్చిన ఈ యొక్క సామర్థ్యాల్లో మార్పు కనిపిస్తుంది. ఈ యొక్క మార్పును మనం ఏమంటే పరిపక్వత లేదా పరిణితి అంటాము. పరిపక్వత లేదా పరిణితి అంటాం. ఈ విధంగా వ్యక్తి యొక్క ప్రవర్తనను వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటంటే 1 పెరుగుదల, 2 వికాసము, 3 పరిపక్వత లేదా పరిణితి. పరిపక్వత లేదా పరిణితి అని ఈ యొక్క 3 అంశాలు అనేవి వ్యక్తి యొక్క వికాసం పైన లేదా వ్యక్తి యొక్క ప్రవర్తన పైన ఇవి ప్రభావితం చూపుతాయి. పెరుగుదల అంటే ఏంటి? శారీరక అవయవాల్లో వచ్చేటువంటి మార్పు. వికాసం అంటే ఏంటి? మానసిక అంశాలు వచ్చేటువంటి మార్పు. పరిణతి అంటే ఏమిటి? పుట్టుకతో వచ్చేటువంటి ఈ యొక్క సామర్థ్యాలు, పుట్టుకతో కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. ఈ యొక్క సామర్థ్యాలలో వచ్చేటువంటి ఈ యొక్క మార్పును మనం అంటే పరిణతి లేదా పరిపక్వత అంటాము. ఈ విధంగా పెరుగుదల, వికాసం, పరిణతి లేదా పరిపక్వత అనేది వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితము చేస్తాయి. వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. రైట్. ఇక నెక్స్ట్ పోతే పెరుగుదల. ఈ యొక్క పెరుగుదల అంటే ఏమి చూద్దామండి. పెరుగుదల అంటే జీవుల శారీరక అవయవాలకు సంబంధించి ఈ యొక్క ఆకారంలో కానీ లేదా నిర్మాణంలో కానీ జీవుల యొక్క శారీరక లేదా శరీర అవయవాలకు సంబంధించి మరి యొక్క శరీర అవయవాల యొక్క ఆకారంలో కానీ లేదా శరీర అవయవాల నిర్మాణంలో కానీ సంభవించేటువంటి లేదా జరిగేటువంటి ఈ యొక్క పరిమాణాత్మక లేదా గుణాత్మక మార్పును. ఎందుకు పరిమాణాత్మక అంటే ఈ యొక్క శారీరక పెరుగుదలను మనము కొలవచ్చు కాబట్టి దీన్ని మనం పరిమాణాత్మక అంటాం. ఈ యొక్క వ్యక్తి యొక్క జీవుల యొక్క శారీరక అవయవాలకు సంబంధించి ఈ యొక్క జీవుల యొక్క ఆకారంలో కానీ లేదా నిర్మాణంలో కానీ సంభవించేటువంటి ఒక పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పును కాగ్నిటివ్ చేంజెస్ అంటాం. గుణాత్మక మార్పును మనం అంటే పెరుగుదల అంటాము. అభివృద్ధి అంటాం. పెరుగుదల అంటాము. నెక్స్ట్ ఈ యొక్క పెరుగుదల అనేది జీవులలో 2 రకాలుగా జరుగుతుంది. ఎన్ని రకాలు జరుగుతుంది? 2 రకాలు జరుగుతుంది. ఒకటి ఏమిటంటే బాహ్య పెరుగుదల లేదా బహిర్గత పెరుగుదల. 2 అంతర్గత పెరుగుదల. అంటే జీవులలో ఈ యొక్క పెరుగుదల అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో బహిర్గత పెరుగుదల, రెండోదేమో అంతర్గత పెరుగుదల. బహిర్గత పెరుగుదల అంటే ఏమిటి? జీవి యొక్క దేహం పైన కనబడేటువంటి ఆ యొక్క అవయవాలు అనేవి మరి పెరగడాన్ని మనం అంటే బహిర్గత పెరుగుదల అంటాము. మరి దీనికి ఉదాహరణకు మనము వ్యక్తి పొడవు పెరగడం, అది బరువు, ముఖ కవలికలో మార్పును మనము ఈ యొక్క బహిర్గత పెరుగుదలకు ఉదాహరణగా మనము చెప్పవచ్చు. ఇక రెండవది అంతర్గత పెరుగుదల. అంతర్గత పెరుగుదల అంటే ఏమిటి? అంటే ఏంటంటే జీవుల యొక్క అంతర్భాగాల్లో జీవుల యొక్క దేహం లోపల మరి యొక్క శరీర అవయవాలు పెరిగినట్లయితే దాన్ని మనం అంటే అంతర్గత పెరుగుదల అంటాము. ఉదాహరణకి నాడీ వ్యవస్థలో, అదేవిధంగా గ్రంథులలో వచ్చే మార్పులను, గ్రంథులలో వచ్చేటువంటి మార్పులను మనము అంతర్గత పెరుగుదలగా మనము చెప్పవచ్చు. ఇది పెరుగుదలలో 2 రకాలు. బహిర్గత పెరుగుదల లేదా బాహ్య పెరుగుదల. రెండవది అంతర్గత పెరుగుదల. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క పెరుగుదల అనేది వ్యక్తి వికాసాన్ని నిర్ణయించి పునాదిని వేస్తుంది. ఈ యొక్క పెరుగుదల అనేది వ్యక్తి వికాసాన్ని నిర్ణయిస్తుందండి. పెరుగుదల అనేది వ్యక్తి యొక్క వికాసం. అంటే జీవులలో పెరుగుదల ఉన్నప్పుడు మాత్రమే
ఈ వికాసం కూడా మరి అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క పెరుగుదల అనేది వ్యక్తి యొక్క వికాసాన్ని నిర్ణయిస్తుంది. అంత మాత్రం కాకుండా నిర్ణయించి పునాది వేస్తుంది. కాబట్టి ఈ యొక్క జీవులలో ఎంత ఎక్కువగా పెరుగుదల ఉంటే అంత ఎక్కువగా వికాసం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ పెరుగుదల అనేది పెరుగుదల అనేది కొంత వరకే ఉంటుంది. అంటే పెరుగుదల అనేది మరి కొంత సమయం వరకే కనిపిస్తుంది. తర్వాత ఆగిపోతుంది. అంటే కొన్ని సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఈ యొక్క పెరుగుదల అనేది ఆగిపోతుంది. కానీ ఈ యొక్క వికాసం అనేది జీవితాంతము జరుగుతూనే ఉంటుందండి. అంటే పెరుగుదల అనేది మరి కొంతవరకే ఉంటుంది. కానీ ఈ యొక్క వికాసం అనేది జీవితాంతం కూడా ఉండడం అయితే జరుగుతుంది. రైట్, అది వేరే విషయం అండి. చూద్దాం. పెరుగుదల అనేది వ్యక్తి వికాసాన్ని నిర్ణయించి పునాదిని వేస్తుంది. ఇక నెక్స్ట్ పోతే పెరుగుదలను ఖచ్చితంగా కొలవచ్చు. అంటే ఒక వ్యక్తి ఎన్ని కేజీలు ఉన్నాడు లేదా ఎంత హైట్ ఉన్నాడో మనం దీన్ని కొలవచ్చు. మరి యొక్క పెరుగుదల అనేది జీవితాంతము కొనసాగక పెరుగుదల అనేది జీవితాంతము కొనసాగక ఒక దశలో ఒక వయసు దగ్గర ఆగిపోతుంది. ఈ యొక్క పెరుగుదల అనేది జీవితాంతము కొనసాగక ఒక దశలో ఒక వయసు దగ్గర ఆగిపోతుంది ఈ యొక్క పెరుగుదల అనేది. ఇక నెక్స్ట్ పోతే పెరుగుదల అనే పదార్థాన్ని శారీరక మార్పులకు మాత్రమే వాడతాము. అంటే శరీరంలో జరిగేటువంటి ఆ యొక్క మార్పులకు మాత్రమే వాడతాము ఈ యొక్క పెరుగుదల అనేటువంటి పదాన్ని. ఇక్కడ నెక్స్ట్ పోతే మరి దీనికి ఉదాహరణ ఒక వ్యక్తి యొక్క ఎత్తు, బరువు పెరగడం, గుండె, మెదడు పరిమాణం వృద్ధి చెందడం అనేవి మనం ఈ యొక్క పెరుగుదలకి ఉదాహరణగా చెప్పవచ్చు. ఎత్తు పెరగడం, అది బరువు పెరగడం అనేది బాహ్య పెరుగుదలకు ఉదాహరణగా చెప్పవచ్చు. అదేవిధంగా గుండె, మెదడు పరిమాణం వృద్ధి చెందడం మరి అంతర్గత పెరుగుదలకు ఉదాహరణగా మనము చెప్పవచ్చండి. రైట్, ఈ యొక్క పెరుగుదల అనేది దేనికి ఉపయోగిస్తాం సార్ అంటే మనం శారీరక మార్పులు మాత్రమే ఉపయోగిస్తాము. మరి శరీర పెరుగుదలకు లేదా ఈ యొక్క పెరుగుదలకు ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి యొక్క ఎత్తు పెరగడం, బరువు పెరగడం, గుండె, మెదడు పరిమాణం వృద్ధి చెందడం అనేది ఇవన్నీ మనము పెరుగుదలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ పోతే వెరీ ఇంపార్టెంట్ అండి, చూద్దాం బాక్స్లో. రైట్, పెరుగుదల అన్ని సందర్భాలలో వికాసానికి దారితీయదు. అంటే మనం ఏం చెప్పామండి, పెరుగుదల అనేది వికాసానికి మరి ఉపయోగపడని చెప్పాము. ఇక్కడ ఈ యొక్క పెరుగుదల అనేది అన్ని సందర్భాల్లో వికాసానికి దారితీయదండి. మరి ఈ యొక్క పెరుగుదల అనేది సాధారణంగా కౌమార దశ వరకు కొనసాగి తర్వాత ఆగిపోతుంది. ఈ యొక్క పెరుగుదల అనేది కౌమార దశ వరకు కొనసాగి తర్వాత ఆగిపోతుంది. కానీ మరి కౌమార దశలో పెరుగుదల ఆగిపోతుంది. కానీ మరి వికాసం అనేది కౌమార దశలో ఆగిపోదండి. అంటే వికాసం అనేది మరి అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అందువల్ల ఈ యొక్క పెరుగుదల అనేది అన్ని సందర్భాల్లో వికాసానికి దారితీయదు. ఇది సాధారణంగా కౌమార దశ వరకు సాగి తర్వాత ఆగేటువంటి ప్రక్రియగా చెప్పవచ్చు ఈ యొక్క పెరుగుదలను. ఇది పెరుగుదల. మనం ఏం చెప్పామండి అంటే వ్యక్తి యొక్క ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలు ఏంటివి? పెరుగుదల, వికాసం, పరిణతి చెప్పాము. మనం పెరుగుదల గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వికాసం అంటే జీవిలో కలిగే పరిమాణాత్మక మరియు ఘనాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను మనం అభివృద్ధి లేదా వికాసము అంటాము. అంటే వ్యక్తిలో పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులతో పాటు అంటే అర్థం ఏంటంటే పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులు ఏంటవి? అవి మనము పెరుగుదల అంటాము. అంటే పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులు అంటే పెరుగుదల. మరి గుణాత్మక మార్పులు అంటే ఏంటి? వికాసము. ఏంటి సార్? వికాసము. రైట్, ఇక చూడండి, జీవిలో కలిగే
పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులతో పాటు అంటే పెరుగుదలతో పాటు అని అర్థం ఉంటుంది. పెరుగుదలతో పాటు మరి గుణాత్మక మార్పులను మనం ఏమంటామంటే అభివృద్ధి అంటాము, డెవలప్మెంట్ అంటాం. దీన్ని మనము అభివృద్ధి లేదా వికాసం అని ఇక్కడ మనము చెప్పవచ్చు. మరి ఇక్కడ పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులు అంటే ఏంటి? కాలు పెరగడం, చెయ్యి పెరగడం, మెదడు పెరగడం, గుండె పెరగడం అంటే ఇక పరిమాణాత్మక, ఘనాత్మక మార్పుగా మనం ఉదాహరణగా చెప్పవచ్చు. మరి గుణాత్మక మార్పులు అంటే ఏంటి సార్ అంటే వ్యక్తిలో ఉన్నటువంటి, ఇక్కడ గుణాత్మక మార్పు అంటే వ్యక్తిలోని ఈ యొక్క ప్రజ్ఞ అదేవిధంగా సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వము, శీల నిర్మాణం, విధులలో సమర్థత, అదేవిధంగా క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాల్లో చూడండి ఈ యొక్క మార్పును మనం ఏమంటామంటే గుణాత్మక మార్పు అంటాం. అంటే ఇక గుణాత్మక మార్పు లేదా అభివృద్ధి లేదా వికాసము అనేది మానసిక అంశాల్లో వచ్చినటువంటి మార్పుగా చెప్పవచ్చు. ఈ యొక్క పరిమాణాత్మక, ఘనాత్మక మార్పు అనేది పెరుగుదలలో వచ్చినటువంటి మార్పుగా మనము చెప్పవచ్చు. రైట్. మరి ఇక్కడ గుణాత్మక మార్పు అంటే ఏంటి సార్ అంటే గుణాత్మక మార్పు అంటే ఏంటి? వ్యక్తిలోని ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీల నిర్మాణం, విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు మొదలగు మానసిక అంశాల్లో కనుక మన మార్పు వచ్చిందనుకో దాన్ని మనం ఏమంటామంటే అభివృద్ధి, డెవలప్మెంట్ లేదా వికాసం అని చెప్తాం. రైట్. మరి పైన పేర్కొన్నటువంటి ఈ యొక్క అంశాలే కాకుండా ఈ యొక్క ప్రజ్ఞ, సామర్థ్యాలు ఇవే కాకుండా మరి మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక మరి సంజ్ఞానాత్మక అంశాలకు చెంది ఉంటాయి ఈ యొక్క అభివృద్ధి లేదా వికాసము అనేది. అంటే ఈ యొక్క వికాసము అంటే ఏంటి? గుణాత్మక మార్పు అంటే వ్యక్తిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వము, శీల నిర్మాణం అదేవిధంగా సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలే కాకుండా మరి మానసిక వికాసము, ఉద్వేగ, సాంఘిక, నైతిక, సంజ్ఞానాత్మక అంశాలు చెందినన్నీ కూడా మనం వికాసాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ మన క్లాసులో మనము ఈ యొక్క మానసిక వికాసము, ఉద్వేగ వికాసము, సాంఘిక వికాసము, నైతిక, సంజ్ఞానాత్మక వికాసాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క వికాసము అనేది తల్లి గర్భములోని పిండ దశ నుండి జీవితాంతం వరకు కొనసాగుతుంది. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పానండి. ఈ యొక్క పెరుగుదల అనేది కౌమార దశ వరకు మాత్రమే పెరుగుదల ఆగిపోతుంది. కానీ ఈ యొక్క వికాసము లేదా అభివృద్ధి అనేది ఈ యొక్క తల్లి గర్భంలోని పిండ దశ నుండి జీవితాంతం వరకు కొనసాగుతుంది ఈ యొక్క వికాసము. అప్పుడు ఇక్కడ పిండ దశ నుండి జీవితాంతము కొనసాగేటువంటి మార్పు ఏంటంటే మనం వికాసముగా చెప్పవచ్చు. రైట్. ఈ యొక్క వికాసాన్ని గురించి కొన్ని నిర్వచనాలు అండి. ఆ నిర్వచనాలను చాలా సింపుల్గా వెంటనే గుర్తుంచుకొని మరి రాసే విధంగా మీకు చెప్తానండి. ఇక్కడ వికాసములో ఫస్ట్ది అండర్సన్ ఉందండి. అండర్సన్ చూడండి. ఇక్కడ వికాసం అంటే ఆకారాలను, ప్రకారాలను లేదా ఫంక్షన్స్, ప్రకారాలను అంటే పనులను మరి సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని ఈ యొక్క అండర్సన్ నిర్వచించాడు. మరి ఏ విధంగా గుర్తుంచుకోవాలి సార్ అంటే చూడండి. ఇక్కడ అండర్సన్ ఆకారాలు అంటే అండర్సన్ అంటే ఆకారాలు అంటే అండర్సన్ ఆకారాల గురించి చెప్పాడు. కాబట్టి మనం ఈ విధంగా గుర్తుంచుకోండి. ఆకారాలు అండర్సన్ ఇలా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఎలిజబెత్ హర్లాక్ కూడా ఈ యొక్క వికాసానికి ఒక నిర్వచనాన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఏంటి సార్ అంటే వికాసం అనేది పరిమాణాత్మక, ఘనాత్మక
మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. అంటే వికాసం అనేది అభివృద్ధి సారీ పెరుగుదల అంటే అదేవిధంగా అభివృద్ధి గురించి తెలియజేస్తామండి. మరి పెరుగుదల అంటే ఏంటి? పరిమాణాత్మక గుణాత్మక మార్పు మనము పెరుగుదల అంటాము. గుణాత్మక మార్పులనేమో ఘనాత్మ పరిణామ పరిమాణాత్మక ఘనాత్మక మార్పులు మనము పెరుగుదల అంటాము. గుణాత్మక మార్పులు మనం అంటే వికాసము అంటాం. రైట్. ఈ విధంగా వికాసం పరిమాణాత్మక ఘనాత్మక మరియు గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని ఎలిజబెత్ హర్లాకు చెప్పాడు. దీన్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక పరిమాణాత్మక ఘనాత్మక గుణాత్మక అనేటువంటి కీవర్డ్స్ మనం చూస్తే మనం ఎలిజబెత్ హర్లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోతే క్రేగ్ ఒక నిర్వచనం ఇవ్వడం అయితే జరిగింది ఈ యొక్క వికాసానికి. క్రేగ్ ఇక వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుందని క్రేగ్ నిర్వచించాడు. ఈ యొక్క వికాసం ఎలా వస్తుంది సార్ అంటే వికాసం అనేది వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుందని క్రేగ్ చెప్పాడు. ఈ యొక్క క్రేగ్ నిర్వచనాన్ని ఎలా గుర్తుంచుకోవాలి సార్ అంటే క్రేగ్ వికాసం అనేది ఒక సంరచన ఆలోచన, ఒక వ్యక్తి యొక్క సంరచన ఆలోచన అని ఆ యొక్క కీవర్డ్ చూస్తే మనం వెంటనే క్రేగ్ నిర్వచనంగా మనము గుర్తుపట్టవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోతే క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా వికాసం నిర్వచించబడింది. అంటే ఈ యొక్క వికాసం అనేది క్రమబద్ధంగా క్రమంగా ఇది అభివృద్ధి చెందుతుంది. పొందికైన అదేవిధంగా పురోగమన మార్పులుగా అంటే ముందుకు వెళ్ళేటువంటి మార్పు. పురోగమనం అంటే ముందుకు వెళ్ళడం. అంటే ఈ యొక్క మార్పు అనేది ముందుకు వెళ్తున్న కొద్దీ మరి ఆ యొక్క వికాసంలో మరి మార్పు అనేది కనబడుతుంది. కాబట్టి క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా ఈ యొక్క వికాసం అనేది నిర్వచించబడింది. ఇది వికాసం అంటే మానవ యొక్క ప్రవర్తనను మరి ప్రభావితం చూపేటువంటి వాటిలో ఏంటి అంటే ఒకటి పెరుగుదల, అదేవిధంగా వికాసము, అదేవిధంగా పరిపక్వం చెప్పుకున్నాము. దీనిలో మనం పెరుగుదల అంటే ఏం చెప్పుకున్నాము, అదేవిధంగా వికాసం అంటే ఏం చెప్పుకున్నాము. ఇప్పుడు మనము పరిపక్వత లేదా పరిణతి అంటే ఏమిటో మనం ఇక్కడ చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కనిపిస్తే దీంట్లోనే ఈ యొక్క వికాసంలోనే ఇంకొక పాయింట్ చూడండి, చూద్దాం. క్రమబద్ధమైన పొందికైన మనం ఇక్కడ వికాసం అంటే ఏం చెప్పుకున్నాము, క్రమబద్ధమైన పొందికైన పురోగమన మార్పులుగా వికాసం అనేది నిర్వచించబడింది అని ఇక్కడ మనం చెప్పుకున్నామండి. మరి క్రమబద్ధమైన పొందికైన అనే పదాలు అనేవి క్రమబద్ధమైన పొందికైన పదాలు వ్యక్తిలో జరగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుందని సూచిస్తాయి. ఈ క్రమబద్ధమైన పొందికైన అంటే అర్థం ఏంటంటే వ్యక్తిలో జరగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుందని సూచిస్తాయి. ఏంటి సార్ అంటే వికాసం ఇలా సూచిస్తుంది. నెక్స్ట్ ఇక పురోగమన మార్పు అనగా అంటే వికాసం అనేది పురోగమన మార్పు చెందుతుంది. మరి ఈ యొక్క పురోగమన మార్పు అనగా వెనుకకు కాకుండా ముందుకు సాగే మార్పు అర్థం. అంటే ఈ యొక్క వికాసం అనేది ఆ యొక్క సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ యొక్క వికాసం అనేది వెనుక్కుపోకుండా ముందుకు అంటే వికాసంలో మార్పు అనేది ఈ యొక్క జరుగుతుంది. ఈ యొక్క మార్పు ముందుకు పోతుంది. కాబట్టి ఈ యొక్క వికాసం ఈ యొక్క మార్పు అంటే పురోగమన మార్పు అనవచ్చు. ఇక నెక్స్ట్ పోతే పెరుగుదల వికాసం మధ్య సంబంధము. ఏ సంబంధం అండి? పెరుగుదల మరియు వికాసం మధ్య సంబంధాన్ని చూసే ప్రయత్నం
చేద్దాం. రైట్. పెరుగుదల, వికాసం అనే పదాలను పెరుగుదల, వికాసం అనే పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. పెరుగుదల అదేవిధంగా వికాసం అనే పదాలను ఎలా ఉపయోగిస్తారు? పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. వాస్తవంలో ఇవి రెండు భిన్నమైనవి. ఇవి రెండు కూడా భిన్నమైనవి. అదేవిధంగా రెండు విడదీయరానివి. ఎందుకంటే ఒకటి లేకుండా రెండవది లేదు. అంటే ఈ యొక్క వికాసము, పెరుగుదల అనేది పర్యాయ పదాలుగా ఉపయోగిస్తాం. కానీ ఈ రెండు కూడా భిన్నమైన వేరు అయినాయి. వికాసం వేరే, పెరుగుదల వేరే, వికాసం వేరే అయినా సరే ఈ రెండింటి మధ్య ఈ రెండు మనం విడదీయరానివి. ఎందుకంటే ఇవి ఒకటి లేకుండా ఒకటి లేదు. ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు జీవిలో పెరుగుదల అనేది మరి లేకపోతే మరి వికాసము అనేది జరగదు. అందువల్ల ఇవి ఒకదానితో ఒకటి విడదీయరానివి. ఒకదానితో ఒకటి లేకుండా ఒకటి లేదని మనం చెప్పవచ్చు. అంటే జీవులు పెరుగుతున్న కొద్దీ వికాసం అనేది పెరుగుతూ ఉంది. కానీ ప్రత్యేక సందర్భాల్లో మరి కౌమార దశలో అభివృద్ధి జరిగినప్పుడు మరి వికాసం అనేది మళ్ళీ ఆగిపోదండి. అంటే వికాసము మళ్ళీ జరుగుతూనే ఉంటుంది. అయినా సరే రెండింటి మధ్య సంబంధం అనేది ఉంది. రెండింటిని మరి ఒకటి లేకుండా రెండవది లేదని మనము చెప్పవచ్చు ఈ యొక్క ఉదాహరణ బట్టి. నెక్స్ట్, పెరుగుదల, వికాసాలు అనేవి ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఈ యొక్క పెరుగుదల అదే విధంగా వికాసం అనేది ఏకకాలంలో, ఒకే కాలంలో, ఒకే సమయంలో మరి ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ జరుగుతూ ఉంటాయండి. అందువల్ల ఈ రెండు కూడా ఒకదాన్ని ఒకటి మనం విడదీయలేము. పెరుగుదల, వికాసాలు అనేవి ఏకకాలంలో సాగుతూ ఒకదానిపై ఒకటి ఆధారపడతాయి. ఇక నెక్స్ట్ పోతే, పెరుగుదల కంటే వికాసము అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్త గుర్తుంచుకోవాలి. పెరుగుదల కంటే వికాసము అనేది విస్తృతమైనది. పెరుగుదల కంటే వికాసం ఎందుకు విస్తృతమైందంటే పెరుగుదల కొంత వయసు వచ్చేసరికి ఆగిపోతుంది. కానీ వికాసం అనేది ఆగిపోతుంది, విస్తృతమైంది. కాబట్టి ఈ యొక్క పెరుగుదల కంటే వికాసం అనేది విస్తృతమైనదిగా మనము చెప్పవచ్చు. అయితే ఈ యొక్క పెరుగుదల అనేది వికాసములో అంటే అభివృద్ధిలో ఒక భాగం మాత్రమే. ఈ యొక్క పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం మాత్రమే చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే, పెరుగుదల తెచ్చిన ఘనాత్మక మార్పుల వలన లేదా పరిమాణాత్మక మార్పుల వలన వికాసము జరిగి ఆ వికాసము గుణాత్మక మార్పులకు దారితీస్తుంది. అదేంటి క్రేగ్ ఇప్పుడు పరిమాణాత్మక అదేవిధంగా ఘనాత్మక మార్పులు, మళ్ళీ ఏమన్నాడు గుణాత్మక మార్పులు అన్నాడు. కాబట్టి దాన్ని మనం క్రేగ్ నిర్వచనంగా చెప్పవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడంటే పెరుగుదల తెచ్చిన ఘనాత్మక మార్పులు. ఆ ఘనాత్మకం అంటే గణించడానికి, కొలవడానికి, అంటే కొలవడం ఈ యొక్క మార్పు మనము కొలవచ్చు. ఈ యొక్క పెరుగుదల తెచ్చినటువంటి ఈ యొక్క ఘనాత్మక మార్పుల వలన ఏమవుతుందంటే వికాసం అనేది జరుగుతుందండి. వికాసం జరిగి ఆ వికాసం అనేది గుణాత్మక మార్పులకు, గుణాన్ని తెలియజేస్తుంటే ఉదాహరణ సాంఘిక వికాసంలో, నైతిక వికాసంలో, ఉద్వేగ వికాసంలో మరి ఆ యొక్క మరి మానవుల యొక్క గుణాలను మనం తెలియజేసుకోవచ్చు. గుణాలను మనం తెలుసుకోవచ్చు అండి. ఆ విధంగా ఈ వికాసంలో ఏమవుతుందంటే గుణాత్మక మార్పులు వస్తున్నాయండి. ఈ విధంగా పెరుగుదల తెచ్చినటువంటి యొక్క గుణాత్మక మార్పుల వలన ఈ యొక్క వికాసం అనేది జరిగి ఈ వికాసం అనేది ఈ యొక్క పెరుగుదల అంటే ఆ ఘనాత్మకం వచ్చిన ఆ వికాసం అనేది గుణాత్మక మార్పులకు అనగా వికాసానికి దారితీస్తుంది. ఉదాహరణ చెప్దామండి. శిశువు మెదడు పెరగడం వలన వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని, గుర్తించుకునే సామర్థ్యాన్ని, వివేచన చేయగల సామర్థ్యాన్ని పొందుతాడు. అంటే శిశువులో మెదడు పెరగడం ఏంటిది? ఘనాత్మక మార్పు. ఈ యొక్క ఘనాత్మక మార్పులో వికాసం జరిగింది. వికాసం జరగడం వల్ల ఏమవుతుంది? వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని, అదేవిధంగా గుర్తుంచుకునే సామర్థ్యాన్ని, వివేచన గల సామర్థ్యాన్ని పొందుతాడు. ఎందుకంటే ఈ యొక్క ఘనాత్మక మార్పు వలన
గుణాత్మక మార్పులు జరగడం వల్ల ఈ విధంగా జరగడం అనేది జరుగుతుంది. ఇది వికాసం అంటే మానవుని యొక్క మానవుని యొక్క ఈ యొక్క ప్రవర్తనను మరి ప్రభావితం చేసినటువంటి ఈ యొక్క అంశాలు అనేటువంటి ఈ యొక్క పెరుగుదల, అదేవిధంగా వికాసం, అదేవిధంగా ఎలా మార్పు చూసుకోండి. ఇప్పుడు పరిపక్వత పరిణతి అనేది మానవుని యొక్క ప్రవర్తనను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో మనము చూద్దామండి. నెక్స్ట్ పోతే పరిపక్వత పరిపక్వత లేదా దీన్ని మనము పరిణితి లేదా పరిణతి అంటాము. రైట్. వ్యక్తికి పుట్టుకతో వచ్చే సహజాతాలు అంటే ఏంటి? ఏడుపు అనేది కూడా మనం ఒక సహజతంగా చెప్పవచ్చు. బాధ అని కూడా ఒక సహజతంగా చెప్పవచ్చు. ఈ విధంగా వ్యక్తికి పుట్టుకతో వచ్చేటువంటి సహజాతాలు, అదేవిధంగా సహజ సామర్థ్యాలు కొంతమందికి సహజ సామర్థ్యంగానే మరి సంగీతాన్ని వాయించడం, అదేవిధంగా బొమ్మలు వేయడం, లేకపోతే కొన్ని పరికరాలను రిపేర్ చేయడం వస్తుంది. ఇది సహజ సామర్థ్యంతో వస్తుంది. ఈ యొక్క పుట్టుకతో అంటే వ్యక్తికి పుట్టుకతో వచ్చిన ఈ యొక్క సహజాతాలు, అదేవిధంగా సహజ సామర్థ్యాలు వయసుతో పాటు అభివృద్ధి చెందడమే పరిపక్వత లేదా పరిణతి అంటారు. మరొకసారి చూద్దామండి. పరిపక్వత ఏ పక్వత అండి? పరిపక్వత లేదా పరిణతి అంటే ఏంటో చూద్దాం. వ్యక్తికి పుట్టుకతో వచ్చే సహజాతాలు ఏడుపు, కోపం, బాధ, విచారం ఇవన్నీ సహజాతాలు. అదేవిధంగా సహజ సహజాతాలు, సహజ సామర్థ్యాలు రెండు సహ ఓకేనా? ఈ యొక్క సహజాతాలు, సహజ సామర్థ్యాలు వయసుతో పాటు అభివృద్ధి చెందడమే మనము పరిపక్వత లేదా పరిణతి అని చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే అనువంశికంగా వచ్చిన శారీరక, మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధే మనము పరిపక్వతగా చెప్పవచ్చు. మరలా ఇంకోటి పరిపక్వత ఏంటండి? అనువంశికంగా వచ్చిన అంటే తల్లిదండ్రుల నుండి వచ్చేటువంటి వాటిని మనం అనువంశంగా వచ్చినటువంటి ఈ యొక్క అనువంశికంగా వచ్చేటువంటి శారీరక, మానసిక లక్షణాంశాల అభివృద్ధినే మనం ఏమంటే పరిపక్వత లేదా పరిణతిగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే ఇక క్రేగ్ చెప్పాడు ఇక పరిపక్వత అంటే ఏంటో. పరిపక్వత అనగా జన్యు పటిష్టాన్ని, అక్కడేమో క్రేగ్ వికాసంలో చెప్పాడు. ఏమి చెప్పాడు? అక్కడ వికాసం గురించి చెప్పాడు. ఈ యొక్క క్రేగ్ ఇక్కడ కూడా పరిపక్వత గురించి చెప్పాడు. ఇక పరిపక్వత ఏం చెప్పాడంటే జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది అని చెప్పాడండి. ఈ యొక్క పరిపక్వత అనగా జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులలో జరుగుతుంది. రైట్. ఇక్కడ జన్యు పటిష్టాన్ని అంటే పరిపక్వత నిర్వచనం, దీన్ని నిర్వచించింది క్రేగ్ అని గుర్తుంచుకుందామండి. నెక్స్ట్ ఉదాహరణ, ఒక వయసుకు రాగానే శిశువు ఒక వయసుకు రాగానే పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం చేస్తాడు. శిశువు ఒక వయసుకు రాగానే అంటే కొంత వయసు వస్తుంది. ఆ వయసు రాగానే పాకడం, అదేవిధంగా నిలబడడం, అదేవిధంగా నడవడం అనేవి చేస్తాడు. పాకడం, అదేవిధంగా నిలబడడం, నడవడం, పరిగెత్తడం చేస్తాడు. మరి పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుందని చెప్పాడు గెస్సెల్. ఏం చెప్పాడంటే పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం అనగానే గెస్సెల్ గుర్తుంచుకోవాలి. పరిపక్వత గురించి మరొక శాస్త్రవేత్త నిర్వచించాడు ఆయన గెస్సెల్ ఏం చెప్పాడంటే పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుందని చెప్పాడు గెస్సెల్.
సరే ఏ నిర్వచనం మనం గుర్తుంచుకోవాల్సింది ఒక వ్యక్తి పేరు, అదేవిధంగా ఆ యొక్క కీవర్డ్. ఇక్కడ జన్యు ప్రభావాల సంకలనం, ఇది ఏ నిర్వచనం మనకు అవసరం లేదు. ఇక్కడ జన్యు ప్రభావాల సంకలనం అంటే ఎవరు అంటే గెస్సెల్. జన్యు ప్రభావాల సంకలనం అంటే గెస్సెల్. మరి ఏం దేవుని చెప్పాడంటే పరిపక్వత గురించి చెప్పాడు. రైట్. నెక్స్ట్ పోతే పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధి పరిపక్వత అని మెకెన్లీ నిర్వచించాడండి. పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినా ఈ మెకెన్లీ ఒక క్రమ పద్ధతిలో అని గుర్తుంచుకుంటే మనం ఈ యొక్క నిర్వచనాన్ని, పరిపక్వతకు చెందిన నిర్వచనాన్ని గుర్తుంచుకోవచ్చు. ఇక నెక్స్ట్ నోట్ చూడండి. ఇక్కడ ప్రాథమిక ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి పరిపక్వతకు చెందును. అంటే ప్రాథమిక ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధి అనేది, ప్రాథమిక ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి అంటే ఆ అభివృద్ధి అనేది పరిపక్వతకు మనం చెప్పవచ్చండి. అంటే పరిపక్వత వల్ల ప్రాథమిక ద్వితీయ లక్షణాలు అనేవి అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇది పరిపక్వత. ఇక నెక్స్ట్ పోతే పరిపక్వత యొక్క లక్షణాలు చూద్దామండి. పరిపక్వత యొక్క లక్షణాలు. పరిపక్వత లక్షణాల్లో మొదటిది జైవికమైనది. పరిపక్వత అనేది జైవికమైనది. ఇక ఈ పరిపక్వత అనేది శిక్షణ అవసరం లేని అంతర్గత ప్రక్రియ. అంటే ఈ యొక్క పరిపక్వతకు శిక్షణ అవసరం లేదండి. మరి ఎప్పుడు జరుగుతుంది పరిపక్వత అనేది? మానవుల్లో పెరుగుదల అనేది, అంటే పెరుగుదల జరుగుతున్న కొద్దీ ఈ యొక్క పరిపక్వత అనేది పెరుగుతుంది, పరిపక్వత అనేది వస్తుంది. కాబట్టి ఈ యొక్క పరిపక్వత అనేది శిక్షణ అనేది అవసరం లేదు. ఈ యొక్క పరిపక్వత అనేది అంతర్గత ప్రక్రియగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా పరిపక్వత అనేది బాహ్య కారకాలతో సంబంధం లేదండి. అంటే పరిపక్వత అనేది బాహ్య కారకాలతో సంబంధం లేనిది. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క పరిపక్వత అనేది అభ్యసన ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ. అంటే యొక్క వ్యక్తి పరిపక్వం చెందాలంటే అభ్యసనం అవసరం లేదండి. అంటే అభ్యసన ప్రమేయం లేనిది ఈ యొక్క పరిపక్వత, అభ్యసన ప్రమేయం అనేది ఉండదు. నెక్స్ట్ ఈ యొక్క పరిపక్వత అనేది స్వీయ ప్రక్రియ కానీ, అంటే తనకు తాను వచ్చేది కానీ ఇది ఆర్జిత ప్రక్రియ కాదు. అంటే తల్లిదండ్రుల, పితరుల నుండి ఈ యొక్క పరిణితి అనేది ఆర్జించబడదు, తీసుకోబడదు, రాబడదు. కానీ ఇది పరిణతి లేదా పరిపక్వత అనేది స్వీయ ప్రక్రియ, ఇది ఆర్జిత ప్రక్రియ కాదు. ఇక నెక్స్ట్ పోతే జీవి పెరుగుదల వికాసాలకు ఈ యొక్క పరిపక్వత అనేది ప్రాథమిక కారణం అండి. జీవి యొక్క పెరుగుదల, అదేవిధంగా జీవి యొక్క పెరుగుదల వికాసాలకు ప్రాథమిక కారణము ఈ యొక్క పరిపక్వత లేదా పరిణతి. ఇక నెక్స్ట్ పోతే శిశువు పరిణతి ఫలితంగా లేదా పరిణతి ఏర్పడిన ఫలితంగా ఇప్పటి వరకు చేయలేని పనిని ఇప్పుడు చేయగలుగుతాడు. అంటే శిశువు ఎప్పుడైతే పరిణతి చెందుతాడో మరి ఇప్పటి వరకు చేయలేని పనిని మరి ఇప్పుడు చేయడం అనేది, అంటే పరిణతి చెందినప్పుడు ఇంతకుముందు చేయలేని పనిని ఇప్పుడు చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క శిశువు పరిణతి చెందడం వల్ల. ఉదాహరణ, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు. శిశువు తల నిలపలేడు. కాబట్టి పుట్టినప్పుడు తల నిలపలేని ఈ యొక్క శిశువు 6 నెలల వయస్సులో, పుట్టినప్పుడు తల నిలపలేని శిశువు 4 నెలల వయస్సులో, వెరీ ఇంపార్టెంట్, 4 నెలల వయస్సులో ఎలాంటి శిక్షణ లేకుండా, ఎలాంటి ట్రైనింగ్ అండి, ఎలాంటి శిక్షణ లేకుండా
తలను నిలపగలుగుతాడు. దీనికి కారణం అంటే పరిణతి లేదా పరిపక్వత. అంటే ఆ శిశువులో ఆ తలను నిలపడానికి పరిపక్వత లేదా పరిణతి వచ్చింది ఎప్పుడంటే 4 నెలలకి. 4 నెలలకి ఈ యొక్క శిశువు తలని నిలుపుతాడు ఎలాంటి శిక్షణ లేకుండా. ఇది పరిణతికి లేదా పరిపక్వతకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఉండే ఈ యొక్క పరిణతి, పరిపక్వతలో 2 రకాల ప్రక్రియలు ఉంటాయండి. ఈ యొక్క పరిణతి లేదా పరిపక్వతలో 2 రకాల ప్రక్రియలైతే చూస్తుంటాం. ఒకటి శారీరక అవయవాలు పెద్దవి కావడం. రెండవది వివిధ శరీర భాగాలు ఐక్యపడి సామరస్యంగా పనిచేయడం. చూడండి ఇక్కడ పరిపక్వతలో 2 ప్రక్రియలు, 2 పనులు ఉంటాయండి. ఒకటంటే శారీరక అవయవాలు పెద్దవి కావడం. దీన్ని మనం ఏమంటామంటే శారీరక అవయవాలు పెద్దగా కాబట్టి మనం ఏమంటామంటే పెరుగుదల అంటాము. ఏమంటాం దీన్ని? పెరుగుదల. శారీరక అవయవాలు అనేవి పెద్దవి కావడం, దీన్ని మనము పెరుగుదల అంటాము. ఇక రెండవది వివిధ శరీర భాగాలు అనేవి ఐక్యపడి సామరస్యంగా కలిసి పనిచేస్తాయి. అంటే అవయవాలన్నీ కలిసి పనిచేస్తాయి. దీన్ని మనం అంటే వికాసము అంటాం. అంటే పెరుగుదలలో ఏం జరుగుతుంది సార్ అంటే పరిపక్వతలో పెరుగుదల జరుగుతుంది. అదేవిధంగా వికాసం జరుగుతుంది. అంటే పరిపక్వత జరగడానికి ముందే శరీర అవయవాలు పెద్దగా మారుతాయి. దీన్ని పెరుగుదల అంటాము. ఈ పరిపక్వత జరగడానికి ముందే శరీరంలోని వివిధ అవయవాలను సామరస్యం కలిసి పనిచేస్తుంది. మనము వికాసం అంటాం. ఈ విధంగా పెరుగుదల, వికాసము జరిగిన తర్వాత వికాసంతో పాటు ఈ యొక్క పరిణతి లేదా పరిపక్వత అనేది మానవుల్లో జరగడం జరుగుతుంది. సాధారణంగా ఈ ప్రక్రియలు అనేవి ఒకటిగా సంభవిస్తాయి. ఈ 2 కలిసి ఒకటిగా సంభవిస్తాయి. నెక్స్ట్ పోతే వ్యక్తి వికాసములో ఇక నెక్స్ట్ పోతే వ్యక్తి వికాసంలో పరిపక్వత ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అంటే వ్యక్తి వికాసంలో ఈ యొక్క పరిపక్వత అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. శిశువు పరిపూర్ణ వికాసానికి పరిపక్వత అదేవిధంగా అభ్యసనం అనేవి శిశువు యొక్క పరిపూర్ణ వికాసానికి పరిపక్వత అదేవిధంగా అభ్యసనం అనేవి 2 అత్యంత అవసరం. ఇవి 2 ఒకదాన్నొకటి అనుసరిస్తాయి. ఇవి 2 ఈ యొక్క పరిపక్వత, అభ్యసనం అనేవి. పరిపక్వత లేనిదే అభ్యసనం జరగదు. అంటే శిశువు నేర్చుకోవాలి అంటే మరి పరిపక్వత అనేది అవసరం ఉంటుంది. అంటే పరిపక్వత చెందినప్పుడే ఈ యొక్క శిశువులో అభ్యసనం అనేది జరుగుతుంది. రైట్. ఇక చిన్న సూత్రం చూద్దామండి. సూత్రం వ్యక్తి యొక్క వికాసాన్ని పరిపక్వత ఇంటూ అభ్యసనంగా చెప్పవచ్చండి. వ్యక్తి యొక్క వికాసము పరిపక్వత ఇంటూ అభ్యసనం. వ్యక్తి వికాసం పరిపక్వత ఇంటూ అభ్యసనం. మరి వికాసంలాగే పరిపక్వత కూడా ఈ యొక్క పరిపక్వత కూడా గుణాత్మక ప్రక్రియ. పెరుగుదల పరిపక్వత అనేవి అనువంశికత జన్యు సంబంధమైన అంశాలండి. పెరుగుదల పరిపక్వత అనేవి అనువంశికత అదేవిధంగా జన్యు సంబంధమైన అంశాలు. వికాసం అనేది అనువంశికత పరిసర సంబంధ అంశంగా చెప్పవచ్చు. ఈ యొక్క వికాసం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఈ యొక్క అనువంశికత వల్ల అదేవిధంగా పరిసరాల ప్రభావం వల్ల ఈ యొక్క వికాసం అనేది మార్పు చెందుతుంది.
కాళ్ళు, చేతులు, గుండె ఎదగడం అనేది మనం ఇక్కడ పెరుగుదలగా చెప్పవచ్చండి. కాళ్ళు, అదేవిధంగా చేతులు, గుండె ఎదగడం అనేది పెరుగుదలగా చెప్పవచ్చు. మరి వికాసం అంటే ఏంటి సార్ అంటే చదవడం, రాయడం, ఈదడం, ఆడడం అనేవి వికాసం. ఈ యొక్క మన ప్రమేయం లేకుండా ఇవి పెరుగుదల ఉంటుంది. ఇక్కడ చదవడం, రాయడం, ఈదడం అనేది ఇది మనం వికాసంగా మనము చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం అనేది మనం పరిపక్వతగా చెప్తాం. అంటే పరిపక్వత చెందిన ఆ యొక్క శిశువు మాత్రమే పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడం అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇది పరిపక్వత, పెరుగుదల, వికాసం, పరిపక్వతకు ఉదాహరణలు. పెరుగుదలకు ఉదాహరణ ఏంటి సార్ అంటే కాళ్ళు, చేతులు, గుండె ఎదగడం. అదేవిధంగా వికాసానికి ఉదాహరణ చదవడం, రాయడం, ఈదడం, ఆడడం. అదేవిధంగా పరిపక్వతకు ఉదాహరణ పాకడం, నిలబడడం, నడవడం, పరిగెత్తడానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ పోతే శిశువు చేతులు పెరగడం అనేది ఈ యొక్క పెరుగుదలగా చెప్పవచ్చు. మనం శిశువు యొక్క చేతి పెరగడం అనేది పెరుగుదల చెప్పవచ్చు. మరి చేతితో వస్తువులు అనేక రకాలుగా పట్టుకోవడం అంటే కిందికి పైకి కిందికి పడుకుంటారండి. ఈ విధంగా అనేక రకాలుగా పట్టుకోవడం అనేది వికాసంగా చెప్పవచ్చు. మరి పట్టుకోవడానికి ఇచ్చిన సామర్థ్యం అనేది సామర్థ్యం ఇచ్చినది పరిపక్వతగా చెప్పదు. అంటే శిశువు చేతులు పెరగడం అనేది పరిపక్వత, వస్తువును రకరకాలుగా చేతులు పట్టుకోవడం అనేది వికాసము, పట్టుకోవడానికి ఉన్న దాన్ని మనం సామర్థ్యమేమో పరిపక్వతగా చెప్పవచ్చు. ఇది పెరుగుదల, వికాసము, పరిపక్వత మధ్య నుండి సంబంధము. రైట్. ఇక నెక్స్ట్ పోతే పెరుగుదల అదేవిధంగా వికాసం మధ్య భేదాలు. పెరుగుదల అదేవిధంగా వికాసం మధ్య భేదాలండి. ఈ యొక్క పెరుగుదల అనేది శారీరక అవయవాల్లో వచ్చే మార్పు. అంటే ఈ యొక్క పెరుగుదల అనేది ఆకారానికి సంబంధించినది. వికాసం అనేది కార్యాలకు, పనులకు సంబంధించినదండి. శారీరక అవయవాల్లో వచ్చే మార్పును పెరుగుదల అంటాము. మానసిక అంశాల్లో వచ్చే మార్పును వికాసము అంటాము. మరి ఈ యొక్క పెరుగుదలలో వ్యక్తి యొక్క పొడవు, ఎత్తు, బరువు మొదలైన అంశాలకు సంబంధించింది ఈ యొక్క పెరుగుదల. వికాసం అనేది వ్యక్తి యొక్క వికాసం ప్రగతిశీలక మార్పులకు సంబంధించింది. వికాసము. ఈ యొక్క పెరుగుదల అనేది వ్యక్తిలో పరిమాణాత్మక, ఘనాత్మక అంటే కొలవడానికి పరిమాణాత్మక, ఘనాత్మక మార్పులను సూచిస్తుంది. మరి వికాసం అనేది ఘనాత్మక మార్పులు కాదు, గుణాత్మక మార్పులతో పాటు ఘనాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఈ యొక్క పెరుగుదల అనేది పరిమాణాత్మక, ఘనాత్మక మార్పును సూచిస్తే ఈ యొక్క వికాసం అనేది ఘనాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులను సూచిస్తుంది. ఇక నెక్స్ట్ పోతే పెరుగుదల అనేది సంకుచిత భావన. మరి వికాసము అనేది నిర్దిష్టమైన లేదా విస్తృతమైన భావన చెప్పచ్చండి. పెరుగుదల అనేది సంకుచిత భావన, వికాసం అనేది విస్తృతమైన సమగ్ర అదేవిధంగా విస్తృతమైన భావనగా చెప్పవచ్చు. ఇక పెరుగుదల అనేది భౌతికంగా గుర్తించవచ్చు, చూడవచ్చు. పెరుగుదలను భౌతికంగా గుర్తించవచ్చు, అదేవిధంగా చూడవచ్చు. ఇక వికాసం అనేది అంతర్గతంగా జరుగుతుంది కాబట్టి దీన్ని చూడలేము, కానీ ఫలితాలు అనేవి కనిపిస్తాయండి, రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక వికాసం అనేది అంతర్గతంగా జరుగుతుంది కాబట్టి వ్యక్తిలో అంతర్గత జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వికాసం మనము చూడలేము, అదేవిధంగా
చూడలేము కానీ వీటి యొక్క ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఇక నెక్స్ట్ పోతే ఈ యొక్క పెరుగుదల అనేది నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు. పెరుగుదలను మనము నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు అంటే కొలవచ్చండి. నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు, కొలవచ్చు. మరి వికాసాన్ని నిర్దిష్టంగా మాపనం చేయలేము కానీ పరిశీలించి కొంతవరకు అంచనా వేయవచ్చు. ఉదాహరణ వ్యక్తి యొక్క నైతికత, అతని యొక్క నైతికత ఎలా ఉంది, అతని యొక్క నైతిక వికాసం ఎలా ఉంది మనము చెప్పవచ్చండి. అదేవిధంగా సాంఘిక వికాసం కూడా మనము చెప్పవచ్చు. అదేవిధంగా ప్రజ్ఞా వికాసం కూడా మనం కొంతవరకు మనం అంచనా వేయవచ్చు. అంటే ఇక్కడ పెరుగుదలను మనం మాపనం చేయవచ్చును కానీ మరి వికాసాన్ని మనము మాపనం చేయలేము. కానీ పరిశీలించి కొంతవరకు మనం అంచనా వేయవచ్చు. ఆ వ్యక్తిలో ఉండే నైతిక వికాసం ఎలా ఉంది, సాంఘిక వికాసం ఎలా ఉంది, ప్రజ్ఞా వికాసం ఎలా ఉంది, మనము కొంతవరకు మనం అంచనా వేయవచ్చు. ఇక పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము. మరి వికాసంలో ఈ యొక్క పెరుగుదల అనేది ఒక భాగం మాత్రమే. ఈ యొక్క పెరుగుదల అనేది జీవితాంతము కొనసాగక అవయవాలు పరిపక్వత రాగానే అవయవాలు రైట్. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగము. వికాసంలో ఈ యొక్క పెరుగుదల అనేది ఒక భాగం మాత్రమే. ఈ యొక్క పెరుగుదల అనేది జీవితాంతము కొనసాగగా శారీరక అవయవాలు పరిపక్వత చెందగానే ఆగిపోతుందండి. ఈ యొక్క పెరుగుదల అనేది జీవితాంతం పెరగదు. మరి అవయవాలు అనేవి పరిపక్వత చెందగానే ఆగిపోతుంది. మరి ఏ దశలో ఆగిపోతుంది ఈ యొక్క పెరుగుదల అనేది అంటే కౌమార దశలో ఈ యొక్క పెరుగుదల ఆగిపోతుంది. మరి వికాసం అనేది జీవితాంతం కొనసాగేటువంటి ప్రక్రియ అండి. వికాసం అనేది జీవితాంతము కొనసాగే ప్రక్రియగా మనం చెప్పవచ్చు. ఇకపోతే పెరుగుదల అనేది శారీరక అంశానికి మాత్రమే పరిమితం. ఈ యొక్క పెరుగుదల అనేది శారీరక అంశానికి మాత్రమే మనం పరిమితంగా చెప్పవచ్చు. మరి వికాసము అనేది శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక మొదలైన మార్పులను సూచిస్తుందండి. అంటే పెరుగుదల అనేది శారీరక పెరుగుదల అనేది ఒక అంశానికి మాత్రమే పరిమితం. కానీ మరి వికాసం అనేది శారీరక, మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక, నైతిక మొదలైనటువంటి మార్పులను సూచిస్తుంది ఈ యొక్క వికాసము అనేది. ఇక నెక్స్ట్ పోతే పెరుగుదల వలన వికాసము జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఈ యొక్క పెరుగుదల వలన జీవిలో లేదా వ్యక్తిలో ఈ యొక్క పెరుగుదల వలన వికాసం అనేది జరగవచ్చు లేదా జరగకపోవచ్చు. ఉదాహరణ, ఒక పిల్లవాడు శారీరకంగా లావుగా కనిపించవచ్చు. ఇందువల్ల అతనిలో గుణాత్మకమైన మార్పులు రావాలని లేదండి. అంటే ఒక పిల్లవాడు శారీరకంగా లావుగా కనిపించాడు. అయితే ఈ యొక్క శారీరకంగా లావుగా ఉన్నంత మాత్రాన అతనిలో గుణాత్మకమైన మార్పులు రావాలని లేదు. ఉదాహరణ, బుద్ధిమంతుల్లో ఈ విధంగా జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే వికాసము. మరి పెరుగుదల లేకపోయినా వికాసము జరుగుతుందని చెప్పవచ్చండి. పెరుగుదల లేకపోయినా వికాసం అనేది జరుగుతుంది. ఇక్కడ పెరుగుదల ఉన్నా సరే ఇక్కడ వికాసం జరగలేదు. మరి ఇక్కడ పెరుగుదల లేకపోయినా వికాసం ఉందని మనం చెప్పవచ్చు. ఉదాహరణకు, కొంతమంది ఎత్తు బరువు పెరగకుండానే సామాజికంగా, మానసికంగా వృద్ధి చెందవచ్చు. కొంతమంది వ్యక్తులు ఎత్తు పెరగరండి,
మరి ఎత్తు పెరగకుండానే వీళ్ళు ఏం చేస్తారంటే సామాజికంగా అదేవిధంగా మానసికంగా కూడా వీళ్ళు అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఎవరంటే మరుగుజ్జులండి. ఈ యొక్క మరుగుజ్జులో పెరుగుదల ఉండదు కానీ వికాసం మాత్రం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పోతే పెరుగుదలపై అనువంశికత ప్రభావం ఉంటుంది. పెరుగుదలపై అనువంశికత ప్రభావం ఉంటుంది. మరి వికాసంపై ఈ యొక్క అనువంశికత అదేవిధంగా పరిసరాల ప్రభావం ఉంటుందండి. పెరుగుదలపై అనువంశికత ప్రభావం ఉంటుంది. కానీ ఈ వికాసంలో మాత్రం ఈ యొక్క అనువంశికత అదేవిధంగా పరిసర ప్రభావం ఉంటుందండి. వికాసం అంటే వ్యక్తి వికాసం అంటే వ్యక్తి యొక్క వికాసానికి అనువంశికత అదేవిధంగా పరిసరాల ప్రభావం అయితే ఉంటుంది. ఇక పెరుగుదలకు ఉదాహరణలు ఎత్తు, లావు, బరువు అండి. పెరుగుదలకు ఉదాహరణలు ఎత్తు, లావు, బరువు. వికాసానికి ఉదాహరణలు వ్రాయడం, చదవడం, పరిగెత్తడం, ఆటలాడడం, పాటలు పాడడం, ఆటలు ఆడడం. ఈ విధంగా వికాసానికి పాటలు కాదు, ఆటలు ఆడడం. ఈ విధంగా వికాసానికి ఉదాహరణలు వ్రాయడం, చదవండి. అంటే పెరుగుదలకు ఉదాహరణలు పెరుగుదలకు ఎత్తు, లావు, బరువు పెరగడం. అదేవిధంగా వికాసానికి ఉదాహరణలు వ్రాయడం, చదవడం మొదలైనవి. ఇక పెరుగుదల అనేది సరళం నుండి సంక్షిప్తం, సంక్షిప్తం నుండి నిర్దిష్టం. అంటే పెరుగుదల అనేది సరళం నుండి సంక్షిప్తం, అది సంక్షిప్తం నిర్దిష్టం కొనసాగుతుంది. ఇక వికాసం అనేది సంక్లిష్టం నుండి సంకీర్ణం అదేవిధంగా గతిశీలానికి కొనసాగుతుంది ఈ యొక్క వికాసం. ఇది పెరుగుదలకు అదేవిధంగా వికాసానికి మధ్య ఉన్నటువంటి భేదాలు. ఈ యొక్క వికాసం అనేది చాలా విస్తృతమైనదండి. వికాసం అనేది చాలా విస్తృతమైనది. దీనిలో అనేక అంశాలు అనేవి ఉంటాయి. అయితే శిశువు వికాసం ఎలా జరుగుతుంది అనే అంశంపై, శిశువు యొక్క వికాసం అనేది ఎలా జరుగుతుంది అనే అంశంపై శాస్త్రవేత్తలు మరి అనేక పరిశోధనలు చేశారు. ఈ పరిశోధన ప్రకారం ఏంటంటే ఈ యొక్క వికాసాలు అనేవి అంటే వ్యక్తిలో ఈ యొక్క వికాసం అనేది జరుగుతున్నప్పుడు కొన్ని నియమాలు అనేవి అనుసరిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. వీటి మనము వికాస నియమాలు అంటాము. ఈ యొక్క వికాస నియమాలను నెక్స్ట్ వీడియోలో చూసినటువంటి ప్రయత్నం చేద్దాము. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.